హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు ధర్మస్థల గురించి చెప్పబోతున్నాను. ధర్మస్థల అంటే మనందరికీ ఒక పవిత్రమైన దేవాలయంగానే తెలుసు. కానీ 20 ఏళ్లకు పైగా అక్కడ అమ్మాయిల హత్యలు జరుగుతున్నాయని చెప్పి ఒక వ్యక్తి చెప్పారు. 1980s నుంచి ఎన్ని మిస్సింగ్ కేసులు వచ్చినా పోలీసులు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అంత పవిత్రమైన ప్లేస్ లో ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ వ్యక్తులు ఎవరు? ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోస్ లో ఇలాంటి కంటెంటే కాకుండా పురాణాల గురించి, టెంపుల్స్ గురించి కైండ్ ఆఫ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్సే ఇస్తూ ఉంటాము. మీరు మా వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసేయండి. 1980s లో స్టార్ట్ అయిన ఈ క్రైమ్, అప్పట్లో అసలు సోషల్ మీడియా లేదు, సీసీ కెమెరాస్ లేవు, స్ట్రీట్ లైట్స్ కూడా సరిగ్గా ఉండేవి కావు, అండ్ పవర్ మన చేతిలోనే ఉంది, సో ఈజీగా తప్పించుకోవచ్చు అని అనుకున్నారో ఏమో ఈ దారుణాలు చేయడం స్టార్ట్ చేశారు. అదే టైంలో జాబ్ వెతుక్కుంటూ అక్కడికి ఒకతను వెళ్ళారు. అతనే ఇప్పుడు కేసు పెట్టిన అతను ఏం చెప్పారు అంటే, అతను 1990s లో ఒక క్లీనర్ గా జాయిన్ అయ్యారు. ధర్మస్థల పక్కనే నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకరోజు అతనికి అక్కడ ఒక అమ్మాయి బాడీ కనపడింది. పోలీసులు ఆ అమ్మాయి నదిలో పడిపోయిందని చెప్పి, అందుకని చనిపోయిందేమో అని చెప్పి తీసుకెళ్లిపోయారు. ఈయన టెంపుల్ క్లీన్ చేసే ఆయన కాబట్టి ఆయన డైలీ 3కే నిద్ర లేచి క్లీన్ చేస్తూ ఉంటాడు. ఈసారి ఆయనకు ఒక అమ్మాయి శవం కనపడింది. కానీ ఈసారి పోలీసులు తెల్లవారుజాము అవ్వకుండే ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఈయనకి డౌట్ వచ్చి, అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది, ఎవరిచ్చారని అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, మాకు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నట్టు 1 గంటకి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పారు. ఇలా ఆయనకి ఇంకో రోజు చిన్న పాప శవం కనపడింది. వెంటనే వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నుంచి ఆయన లైఫే తిరగబడిపోయింది. ఈ దుర్మార్గాలు చేసే వాళ్ళు ఏమనుకున్నారు అంటే, ఇలాగే శవాలన్నీ బయట కనపడితే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నారో ఏమో, ఇలా కంప్లైంట్ ఇచ్చిన ఆయన్నే పిలిచి ఆయన్నే ఈ శవాల్ని పూడ్చిపెట్టే పని అప్పగిచ్చారు బెదిరించి. ఇంకా ఈయన వాళ్ళు చెప్పినట్టే శవాల్ని పాతిపెట్టడం మొదలు పెట్టాడు. ఎందుకు అంటే ఆయన్ని చనిపేస్తారేమోనని భయంతో. ఇలా 2014 వరకు వందలాది శవాల్ని పూడ్చిపెట్టాడు ఆయన. అదే ఆయన కంప్లైంట్ లో కూడా చెప్పారు. వాళ్ళల్లో యంగ్ ఏజ్ గర్ల్స్, చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. అందరినీ అత్యాచారం చేసి దారుణంగా చంపారు. అయితే ఇండియాలో ఏదైనా సంఘటన జరిగితే అందరికీ తెలిసిపోయేలాగా వైరల్ అయిపోయింది కదా, అలాంటిది ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఎవ్వరికి తెలియలేదు, చూసారా? అయితే దీని గురించి యూట్యూబ్ లో గానీ, న్యూస్ లో గానీ ఎక్కడా కూడా బయటికి రావడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా చేసింది అక్కడ గవర్నమెంట్. అయితే మన సుప్రీం కోర్టు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రజలకి సర్వ హక్కులు ఉన్నాయని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ కి ఆదేశాలు ఇస్తే, అప్పుడు మీడియా వాళ్ళు వచ్చి ఈ టాపిక్ ని దాని గురించి ఇన్వెస్టిగేట్ చేసి అందరికీ తెలిసేలా చేశారు. అయితే ఫస్ట్ అతను కేసు పెడితే నమ్మరనుకున్నారో ఏమో మరి, అతని కేసు పెట్టే ముందు అతను పూడ్చిపెట్టిన చోట ఉన్న కొన్ని బోన్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చారంట డైరెక్ట్ గా. ఇంకా హైకోర్టు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవడానికి పోలీసులకి నోటీసులు పంపించింది, ఆయన ఎక్కడ చెప్తే అక్కడ తవ్వమని. అయితే ఈ కేసు పెట్టిన వ్యక్తి మాత్రం ఇదంతా ఎవరు చేశారు అనేది మాత్రం చెప్పలేదు. కానీ ఆయన ఈ పాతిపెట్టిన శవాలను అన్ని చూపించి, నా ప్రాణాలకి థ్రెట్ ఉంది, మీరే ఎలాగైనా చూసుకోవాలని చెప్పారు. అయితే July 5th ఆయన కేసు పెడితే July 13th వరకు దీన్ని బయటికి రానికుండా చూశారు. ఇంకోటి June 22nd, June 25న బెంగళూరుకి చెందిన లాయర్స్ ఓజస్వి గౌడ్ అండ్ సచిన్ ఎస్ దేశపాండే హైకోర్టుకి ఒక లెటర్ రాశారు. హత్యాచారం మరియు హత్య బాధితుల మృతదేహాలు స్థానాలను వెల్లడించడానికి సిద్ధంగా ఉన్న ఒక క్లయింట్ తమ వద్ద ఉన్నారు అని పేర్కొన్నారు. వీళ్ళు
ఇలా ముందే కోర్టుకి లెటర్ రాయడానికి రీజన్ ఏంటి అంటే, డైరెక్ట్‌గా ఆ వ్యక్తి వచ్చి కేస్ పెడితే, ఈ మ్యాటర్ బయటికి రాకముందే ఆయన్ని ఎక్కడ చంపేస్తారో అనుకుని ఉండొచ్చు. అండ్ ఆ లెటర్ విక్టిమ్‌కి బయటికి వస్తే ప్రాణహాని ఉంటుందేమోనని కూడా భయపడ్డారు. ఇప్పుడు ఉన్న ఈ టెక్నాలజీకి, సోషల్ మీడియాకి ఈ విషయం బాగా వైరల్ అయిద్దని, అతని ప్రాణాలకి హాని కలుగుతుందేమోనని ఇలా చేసుండొచ్చు. అండ్ ఆ లెటర్‌లో చాలా మంది అమ్మాయిలు హత్య జరిగిందని, మర్డర్స్ అని ఉండింది. ఇంకప్పుడు హైకోర్టు వెంటనే రియాక్ట్ అయిపోయింది. అయితే మొదట అతను చూపించిన ప్లేస్‌లో ఏ బోన్స్ కూడా దొరకలేదు. కానీ హైకోర్ట్ ఆర్డర్స్ ఉండటం వల్ల ఆయన చెప్పిన ప్రతి ప్లేస్‌లో తవ్వడం మొదలుపెట్టారు. అయితే ఒక ప్లేస్‌లో బోన్స్ దొరికాయి. ఇంక వెంటనే మిగతా ప్లేసెస్‌లో గూడా లోతుగా తవ్వటం స్టార్ట్ చేశారు. ఇంకా అలాగా స్కెలిటన్స్ దొరుకుతూనే ఉన్నాయి. ఇలాగా 2000 ఇదిలా ఉంటే 2003లో ఫ్రెండ్స్‌తో వెళ్ళిన కనపడకుండా పోయిన అనన్య కేసు వెలుగులోకొచ్చింది. 2003లో అనన్య అండ్ ఫ్రెండ్స్ టెంపుల్‌కొచ్చారనమాట కోల్కతా నుంచి. అయితే సడన్‌గా అనన్య కనపడలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనన్య వాళ్ళ అమ్మకి కాల్ చేసి, సుజాత గారికి ఇలాగా కనపడట్లేదు మీ పాప అని చెప్తే, ఇంకా ఆవిడ వెంటనే కోల్కతా నుంచి ధర్మస్థలకొచ్చి వెతికారు. అక్కడ గుడిలో మేనేజ్మెంట్ వాళ్ళందరికి కూడా కంప్లైంట్ చేశారు. కానీ అస్సలెవ్వరూ పట్టించుకోలేదు. పోలీసుల దగ్గరికెళ్తే కేసు పెట్టించుకోమంటే, ఆ అమ్మాయి మీ ఎవరితోనో ఎళ్ళిపోయింది, మేము కేసు పెట్టించుకోమని చెప్పి అసలు కేసే తీసుకోలేదంట. అయితే ఆమె అలా కేసు పెట్టడానికి వెళ్ళిన రోజు నైట్ ఆమెని ఎవరో కిడ్నాప్ చేసి పిచ్చి పిచ్చిగా కొట్టి చనిపోయిందేమో అనుకుని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. అక్కడ స్థానికులు ఇంకా ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తే 3 నెలలు కోమాలో ఉండి తర్వాత రికవర్ అయింది. ఇంకా ఆమె వాళ్ళ పాపని గురించి మళ్ళీ అడిగితే ఈమె ప్రాణాలు కూడా ఎక్కడ పోతాయో అని భయపడి ఇంకా ఏమీ అడగలేక చాలా బాధగా ఇంకా వాళ్ళ ఊరు ఆవిడ వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ కేసు పెట్టిన విషయం బయటికి వచ్చేసరికి ఇంక కూతురి మీద ప్రేమ తట్టుకోలేక ఆ తల్లి కూడా జూలై 15న మళ్ళీ అనన్య మిస్సింగ్ కేసును మళ్ళీ పెట్టింది. ఆమెకు తెలుసు ఆవిడ కూతురు బ్రతికలేదు అని. కానీ ఆమె కూతురు యొక్క అస్థికలైనా దొరుకుతాయేమోనన్న ఆశతో వచ్చింది. అయితే ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దారుణం వెనక ఎవరున్నారో త్వరలోనే తెలియనుంది. తెలిసిన వెంటనే ఫుల్ డీటెయిల్స్ మళ్ళీ నేను మీకు చెప్తాను. అండ్ ముందు చెప్పినట్టుగా మా ఛానల్లో అన్నిటి గురించి వీడియోస్ చేస్తూ ఉంటాం. మీకు ఈ కంటెంట్ కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.